మీ అందరికీ వందనములు. మీ అందరూ బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగములో ధన్యతలో ఒక ధన్యత. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని అంటే ఇది ఆధ్యాత్మికంగా, శారీరకంగా ప్రతి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి సత్యం. ఏంటి అని అంటే ఈ లోకంలో మానవుని యొక్క జీవిత కొనసాగింపులో అనేక సందర్భాల్లో తన జీవితంలో ఎదురైన సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్ట నష్టాలలో సహజంగా దుఃఖపడటం జరుగుతూ ఉంటుంది. అయితే దేవుని మీద ఆధారపడేవారు ఆధ్యాత్మికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, వారి దుఃఖము నుండి విడుదల చేయడానికి దేవుడు ఓదార్చడం అనేది జరుగుతూ వస్తూ ఉన్నది. అలా ఓదార్చే క్రమంలో దేవుడు అంటూ ఉన్నాడు, నేను నిన్ను ఓదార్చుస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాదు, ప్రతి వ్యక్తి అనగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి ఆధ్యాత్మికమైనటువంటి దుఃఖము కూడా కలిగి ఉండాలి. ఏ విధమైనటువంటి దుఃఖము? ప్రార్థనలో పట్టుదలతో అనేక మంది రక్షణ కొరకు ఆధ్యాత్మికంగా దుఃఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఒక వ్యక్తి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేస్తామో అప్పుడేం జరుగుతుందంటే ఆ వ్యక్తి యొక్క రక్షణ ద్వారా మనము నిజమైన క్రీస్తు ద్వారా ఓదార్పుని పొందుతాము. అంత గొప్ప ఆదరణ, ఓదార్పుని ఇచ్చే దేవాది దేవుణ్ణి మనం వెంబడించినప్పుడు ఈ లోకంలో జయ జీవితంతో పాటు ఆశీర్వాదకరమైన జీవితాన్ని కూడా జీవించడానికి అవకాశం ఉంటుంది. అలా ఆశీర్వాదకరమైన జీవితం మనం జీవించే వ్యక్తులుగా మార్పు చెందాలని దేవుని సేవకుడిగా ఆశపడుతున్న దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.